ఎంత దుర్మార్గం అంటే ఇవాళ తెలంగాణ అక్రమ అరెస్టులకు అడ్డాగా మారిపోయింది. తెలంగాణ ఇవాళ అక్రమ అరెస్టులకు అడ్డంగా మారిపోయింది. ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళపైన కూడా ఇవాళ అది శాసన సభ్యులైనా సరే, ప్రతిపక్ష పార్టీ నాయకులైనా సరే, లేక సామాన్య జనమైనా సరే, రైతులైనా సరే, రేవంత్ రెడ్డి పోలీసు పదగట్టాల కింద ఇవాళ అణచివేతకు గురవుతా ఉన్నారు, అక్రమ కేసులను ఎదుర్కొంటా ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరు చూసుంటారు, తెలంగాణ వచ్చి 12 నెలలు అయిపోయింది. ఈ 12 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క నిరసనను, వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ఒక ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం